నువ్వంటే మాకు విలువయ్యా, నువ్వు మాకు కావాలయ్యా, ఇదిగో నీ ముందు మేము ఉన్నామని కనపడటానికి మేము వచ్చాం ప్రభా, నీ మాటలు వినడానికి వచ్చామని దేవుని ఎడల మనకున్న భక్తి ఏంటో, గౌరవం ఏంటో అది చూపించడానికి ఇక్కడికి వచ్చాం. అంత మాత్రమే కాదు, వీ హ్యావ్ కమ్ హియర్ టు గెయిన్ స్పిరిచువల్ విజ్డమ్. భౌతికపరమైన జ్ఞానం. ఒక సైంటిస్ట్, ఒక ఫిలాసఫర్, లేకపోతే ఒక కంప్యూటర్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు కోడింగ్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏదైనా టెస్టింగ్లో వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేషన్ లేకపోతే టెస్టింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము ఈ లోకానికి, ఈ లోకం తర్వాత ఉన్న లైఫ్ ఆఫ్టర్ డెత్, ఈ జీవితం తర్వాత జీవితానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దైవికమైన జ్ఞానము ఏ కాలేజీలో నేర్చుకోవచ్చండి, ఏ పాఠశాలలో నేర్చుకోవచ్చండి అంటే దేవుని సన్నిధిలోనే మనము నేర్చుకోవచ్చు. హల్లెలూయా. సో భౌతికపరమైన జ్ఞానము ఉద్యోగం సంపాదించడానికి, మన కడుపును పోషించుకోవడానికి, మన కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవునికి దగ్గరగా మనల్ని చేరుస్తుంది. గాడ్లీ విజ్డమ్ హెల్ప్స్ us to grow closer to God. Godly wisdom gives us the strength and the guidance to live a life that is acceptable in the sight of God. Godly wisdom prepares us for the life that is yet to come. Godly wisdom prepares us for eternity. అందుకని ఆ గాడ్లీ విజ్డమ్ పొందుకోవడానికి దేవుని సన్నిధానానికి ఈ రాత్రికాల సమయంలో మనందరం వచ్చాం. లైవ్లో కూడా అనేక వేల మంది లైవ్లో పాల్పొందుతున్నారు. సో ఈ రాత్రికాల సమయంలో గాడ్లీ విజ్డమ్, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక ఆనిముత్యం అండి, ఒక డైమండ్ కంటే ప్రెషస్. ఒక్క మాట కూడా మిస్ చేసుకోవద్దు, ఒక్క మాట కూడా పోగొట్టుకోవద్దు. సెల్ ఫోన్లన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేయండి, సైలెంట్లో పడేయండి. కీక్ కీక్ బీప్ బీప్ అలాంటి సౌండ్లు వస్తే అసలు పట్టించుకోవద్దు. దేవుని మాటలు ఇక్కడ ముగింపు ప్రార్థన అయ్యే వరకు ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషస్. ఎందుకంటే దిస్ ఇస్ అపాయింట్మెంట్ విత్ ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా. పెద్ద డాక్టర్ ఉన్నాడండి దుబాయ్లో, అపాయింట్మెంట్ దొరకాలంటేనే ఎంతో కష్టం. అంత అపాయింట్మెంట్ కొరకు మీరు 2 hours 3 hours వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ రూమ్, డాక్టర్ రూమ్ బయట వెయిట్ చేశారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ 3 hours వెయిట్ చేశారు కదమ్మా, మీతో 3 hours మాట్లాడతానని కూర్చోబెడతారండి. ఎంతసేపు మాట్లాడతారండి? 3 minutes 5 minutes. సమస్య ఏంటో తెలుసుకుంటాడు, మందులు రాస్తారు, పంపించేస్తారు. కానీ ఇక్కడ మనం వచ్చింది ఒక గ్రేట్ ఫిజిషియన్, ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కొరకు రాలేదు, కానీ ఆల్మైటీ గాడ్ యొక్క అపాయింట్మెంట్ పొందుకొని వచ్చాము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అపాయింట్మెంట్ మనం ఏం ముందు తీసుకోకపోయినా ఆయన వచ్చేసారు. హీ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్. మన కొరకు ఆయన ఇక్కడ ఈ ప్రాంగణంలో, ఈ ఆడిటోరియంలో దేవుడు ఉన్నాడు. సో దేవుడిచ్చిన అపాయింట్మెంట్ని లెట్ us నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏముందిలేండి, ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. జాన్ వెస్లీ గారు మళ్ళీ వస్తారు కదండి దుబాయ్కి, బ్లెస్సీ వెస్లీ గారు మళ్ళీ వస్తారు కదండి అని లైట్ తీసుకోకుండా దేవుని సన్నిధిలో ఇది దేవునితో అపాయింట్మెంట్ అని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి మాట నా కొరకే అని విందాము. ఎంత శ్రేష్టంగా, ఎంత శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తామో అంతగా మనం ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో మనందరం చదవాలి అని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఐజయా చాప్టర్ 40 and verse 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఏమనుందంటే, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, దే విల్ సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్, దే విల్ రన్ అండ్ నాట్ బీ వేరీ, దే విల్ వాక్ అండ్ దే విల్ నాట్ ఫెయింట్ అనే మాట ఉంది. ఈ రాత్రి నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే వెయిటింగ్ అపాన్ ద లార్డ్. వెయిటింగ్ అపాన్ ద లార్డ్. మీలో ఎంతమందికి వెయిటింగ్ అంటే ఇష్టం? నేనైతే చేయట్లేదండి, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇష్టం అండి మనకి బస్ స్టేషన్లో, ట్రైన్ స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాక అది ఇంటికి వచ్చే వరకు కదండి వెయిటింగ్ అంటే చాలా కష్టం. ఒక విమెన్, ఒక తల్లి, ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9 నెలలు త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడు అవుతుందా? పెళ్లి కోసం వెయిట్ చేసే వాళ్ళకు ఉంటుంది, బాబో ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఆ సస్పెన్స్ ఎప్పుడు తీరిపోద్ది, మ్యాన్ ఆఫ్ మై డ్రీమ్స్, ఉమెన్, ద గర్ల్ ఆఫ్ మై డ్రీమ్స్ ఎక్కడుందో, ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు జరుగుతుందో ఆ కార్యం. పెళ్లి కొరకు ఎదురు చూసేవాళ్ళు, పిల్లల కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆ తర్వాత ప్రమోషన్ కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఉద్యోగం కొరకు ఎదురు చూసేవాళ్ళు, కొత్తింటి కళ, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అది ఎప్పుడు జరుగుతుందో. పెద్ద పెద్ద ఆశలు, పెద్ద పెద్ద కళలు మనం కలిగి ఉన్నప్పుడు
వాటి కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు వెయిటింగ్ ఇస్ టైరింగ్, చాలా అలసట అనిపిస్తుంది. వెయిటింగ్ ఇస్ ఫ్రస్ట్రేటింగ్, వెయిటింగ్ ఇస్ హార్డ్ అండ్ వెయిటింగ్ ఇస్ అ జర్నీ. వెయిటింగ్ అనేది 2 నిమిషాల్లో అయిపోదండి. కొన్నేమో టక్కుమని వచ్చేస్తాయి జీవితంలో, కొన్నిటి కొరకు చాలా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసే కొద్దీ ఆశీర్వాదాల యొక్క విలువ ఇంకా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ బ్లెస్సింగ్ కొరకు వెయిట్ చేస్తున్నామో అది ఎవరికి ఉందో వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు బాగా. అప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, అందరికీ ఉంది కానీ నాకే లేదే, అందరికీ దేవుడు ఇచ్చేశాడు కానీ నాకు ఎప్పుడు ఇస్తాడు, నా సమయం ఎప్పుడు వస్తుంది, నన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఇంకెంతకాలం ఈ పరిస్థితిలో ఉండాలి అనే ఒక ప్రశ్న మన మనసును తొలిచేస్తూ ఉంటుంది. బట్ లెట్ మీ టెల్ యూ టునైట్, వెన్ వీ వెయిట్ అపాన్ ద లార్డ్, ఏదో పనులు జరగాలని పనుల కొరకు ఎదురు చూడడం కాదు, కానీ ఆ పనులు జరిగించేది దేవుడు అని ఆయన ఎడల విశ్వాసం ఉంచి, నా కార్యము సఫలము చేయు దేవుడు అని ఉంది వాక్యంలో. సో పని జరగాలి, జరుగుతుంది, కానీ ఆ పని జరగాలంటే దాన్ని సఫలం చేసేది దేవుడు అని గుర్తించి ఆయన కొరకు ఎదురు చూస్తే అట వారు అలసిపోరంట, కృంగిపోరంట, కృషించిపోరంట, నీరసించిపోరంట, బలహీనపడిపోరంట, నిరాశ పడిపోరంట, వారికి నూతన బలాన్ని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. అంటే యు రిజాయిస్ యాజ్ యు వెయిట్. ఎదురు చూస్తూ ఉండగా నీ అద్భుతం కొరకు, ఎదురు చూస్తూ ఉండగా నీ ఆశీర్వాదం కొరకు నీవు దిగాలుగానో బాధగానో కృంగిపోయి ఉండవు, కానీ నిరీక్షణతో ఎదురు చూస్తావు. అందుకే వెయిటింగ్ ఈజ్ అ వర్క్ ఆఫ్ హోప్. కనిపెట్టడం, ఎదురు చూడడంలో నిరీక్షణ ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గుర్చిన అధ్యాయం అని చెప్తూ ఉంటారు, చాప్టర్ ఆన్ లవ్. ప్రేమను గుర్చి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటే ఆఖరి వచనం ఒక మాట ఉంటుంది చూడండి. 1 Corinthians chapter 13 and verse 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అల్టిమేట్ క్వాలిటీస్ దట్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్. ప్రతి విశ్వాసలో ఉండవలసిన 3 శ్రేష్టమైన లక్షణాలు, ఇవి శాశ్వతంగా నిలుస్తాయి అంటండి, శాశ్వతంగా నిలిచేవి. ఏంటవి అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, ఫెయిత్. ఈ ఫెయిత్ ఇక్కడే కాదు, ఈ భూమి మీద మన ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత కూడా దేవుని ఎడల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుని రాజ్యానికి మనము వెళ్తాము. 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. 3 ఫస్ట్ ర్యాంక్ అయితే ప్రేమది, కానీ ఇవేం తక్కువ కాదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవ జీవితము నిరీక్షణతో కూడిన జీవితము అని ఎప్పుడు మర్చిపోకూడదు. యాజ్ లాంగ్ ఎస్ వీ వెయిట్ అపాన్ ద లార్డ్, we do not have a hopeless end, but we have an endless hope. హల్లెలూయా. నిరీక్షణ లేదండి, ఏమవుతుందో తెలియదండి, అగమ్య గోచరం అండి, గమ్యమే తెలియదండి, నా భవిష్యత్తు ఏంటోనండి, ఏమైపోద్దోనండి, ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదంట. ఎందుకంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, దేర్ ఇస్ ష్యూర్లీ అ ఫ్యూచర్ హోప్, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ నిరీక్షణను దేవుడు ఎప్పుడు వమ్ము చేయడంట. నీ నిరీక్షణను దేవుడు ఎప్పుడు వేస్ట్, నీవు నా మీద, నా ఎడల నీవు నిరీక్షణతో ఎదురు చూసావు కానీ నీ నిరీక్షణకు నేను ప్రతిఫలం ఇవ్వను అని ప్రభువు ఎప్పుడు చెప్పడంటండి. మన నిరీక్షణకు ఫలము దేవుని వద్ద ఉంది. హల్లెలూయా. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన మీరు, ఐ డు నాట్ నో వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. మీ జీవితంలో దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు. అపాన్ ద లార్డ్ అండ్ వెయిట్ విత్ హోప్. నిరీక్షణతో ఎదురు చూడండి. మీ కార్యమును ఈస్ట్ నుండో, వెస్ట్ నుండో, నార్త్ నుండో, సౌత్ నుండో ఎవరో వచ్చి చేస్తారని మనుషుల వైపు చూడకుండా, నా కార్యాన్ని సఫలం చేసేది దేవుడు అని ఆయన వైపు నిరీక్షణతో ఎదురు చూడండి. అబ్రహాము, సారా జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సారా తమ జీవితంలో అప్పట్లో మరి పెళ్ళిళ్ళు ఎంత వయసులో అయ్యేవో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా పాతకాలంలో చాలా ఎర్లీగా చేసేవారు. మా గ్రాండ్ పేరెంట్స్, మా తాతయ్య నానమ్మకు, మా తాతగారికి ఐ థింక్ హీ వాస్ 14 or 15, మా నానమ్మకి 13 yearsకి పెళ్ళైపోయింది. దే హ్యాడ్ 9 children. దే లివ్డ్ అ వెరీ లాంగ్ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్. సో పాతకాలానికి వెళ్తే చాలా యంగ్గానే పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని మారుతూ ఉన్నాయి కానీ నంబర్స్. ఇప్పుడు అబ్రహాము, సారాకు వివాహమైన దగ్గర నుండి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎదురు చూస్తూనే వచ్చుంటారు, అవునా కదా? ఖచ్చితంగా దేవుడు బిడ్డను ఇస్తాడు. ఒకనొక సమయానికి వచ్చేసరికి అబ్రహాము దేవునితో అంటాడు, ఇన్ని ఇచ్చావు కానీ నాకేమీ లాభం ప్రవ్వా, నాకు ఒక బిడ్డ లేడు కదా,
నాకు ఒక కుమారుడు లేడు కదా అని అబ్రహాము దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు అడిగినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. నీ యొక్క సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రము ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. ప్రామిస్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ అక్కడ ఏమీ జరగట్లేదు. అసలు ఇంత సైన్ కూడా లేదు. ఒక్క బిడ్డే పుట్టలేదు, కానీ ఆకాశ నక్షత్రాలంట, సముద్రంలో ఇసుక రేణువులంట. దేవా నువ్వు ఎన్ని జోకులేస్తావయ్యా, ఎప్పుడైనా అనిపిస్తుందండి అలా? మన లైఫ్ చూస్తే ఒకలా ఉంటుంది, దేవుడిచ్చే వాగ్దానాలు ఏమో చాలా గొప్పగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే, దేవా నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుందయ్యా, నన్ను చూస్తే నాకేమో జాలేస్తుంది, కానీ నువ్వేమో చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నావే. ఒక మాట చెప్పనివ్వండి, మన జీవితాన్ని మనం చూసి జాలి పడుతూ ఉండుండొచ్చేమో, మన జీవితం ఇతరులు చూసి జాలి పడేటట్లుగా ఇప్పుడు ఉండొచ్చేమో, కానీ దేవుడు మన మీద జాలి పడితే, దేవుని కనుదృష్టి మన మీద పడితే, ఇక ఎవ్వరూ మన మీద జాలి పడనక్కరలేని స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. హల్లెలూయా. దేవుని జాలి, గాడ్స్ మర్సీ, దేవుని కనికరం మన మీద ఉంటే చాలు, ఇక ఎవ్వరూ జాలి పడాల్సిన అవసరం లేని స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఈ రోజుల్లో చాలామంది ఇతరులు చూసి అయ్యో 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 అనే స్థితిలో వారి జీవితాలు ఉన్నాయి. అని ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మనతో ఉంటే అయ్యో అని అనరండి, మనల్ని చూసి ఆహా అంటారండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనల్ని చూసి ఓ నో ఓహో అలా అనరు, వావ్ అంటారండి. దేవుడు వావ్, ఆ గాడ్ ఇస్ అ వావ్ గాడ్. హల్లెలూయా. గొప్ప విషయం ఏదైనా చూస్తే చూడండి, ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా వచ్చి బుర్జ్ ఖలీఫా చూసారనుకోండి, ఫస్ట్ టైం ఏమంటారు? వావ్, ఆశ్చర్యం. దేవుని ప్రజలు కూడా దేవుని కార్యాలను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు లోకం మనల్ని చూసి అయ్యో పాపం, ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితి అనే స్థితిలో ఒకవేళ ఇప్పుడున్నా, ఆయన ఎడల విశ్వాసముతో మనం ఎదురు చూస్తే, ఆయన కార్యాల కొరకు కనిపెడితే, దేవుడు మనల్ని అయ్యో అనే స్థితి నుండి ఆహా అనే స్థితికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆహా అనే స్థితికి వచ్చిన తర్వాత, అవునండి అందరు నన్ను ఆహా ఓహో అంటున్నారని గొప్పగా ఫీల్ అవ్వడం కాదు, నీవు అప్పుడు అందరికీ సాక్ష్యం చెప్పాలి. ఏమనంటే, ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ ఈ స్థితిలోకి దేవుని కృప ద్వారా నేను వచ్చాను. హల్లెలూయా. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మన జీవితంలో ఎన్నిసార్లు దేవుని కృపను మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం చెప్పండి? ఎవరైనా మన దగ్గరకు వచ్చి సూపర్ అండి మీరు, అబ్బా యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండి, ఎంత గ్రేట్ అండి మీరు, అదండి ఇదండి అనగానే అవన్నీ కాంప్లిమెంట్స్ తీసేసుకుంటూ ఉంటాం కదండి చాలాసార్లు. కానీ మనం చెప్పగలుగుతున్నామా, ఇది దేవుని కృప వల్లనే పొందామండి, ఇంత బాగుందండి మీ ఇల్లు, థ్యాంక్స్ అండి మేమే కష్టపడి కట్టించేసామండి, అది కాదండి చెప్పాల్సింది, దేవుని కృప ద్వారా పొందుకున్నాం. అబ్బా ఎంత మంచి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చాడంటే మనం వెంటనే చెప్పాల్సిన మాట, ఇది దేవుని కృప ద్వారానే పొందుకున్నాం. వెన్ వీ అక్నాలెడ్జ్ దట్ whatever we have received by the grace of God, దేవునికి మనము మహిమ చెల్లించిన వారం అవుతాం. అబ్రహాము సారా తమ జీవితంలో ఆశీర్వాదము కొరకు ఎదురు చూశారు, బట్ ఆశీర్వాదము వచ్చింది, బట్ ఇట్ కేమ్ ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్. అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకు పుట్టాడండి. మాట ఇచ్చాక కూడా ఇన్ని రోజులు ఏంటి దేవుడు లేట్ చేశాడు అంటే, మర్చిపోయి ఉంటాడా దేవుడు మాట తప్పుతాడా? కొంతమందికి ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. మనం మర్చిపోతూ ఉంటాం కదా, కొంతమందికి మనం మాట ఇచ్చి మర్చిపోతూ ఉంటాం. నేను అన్నానండి, అలా అనలేదండి, నాకు అసలు జ్ఞాపకమే లేదండి అని మాట్లాడతారు కదండి మనుషులు కొన్నిసార్లు. కానీ దేవుడు మాట ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు కాదు, మాట ఇచ్చి మాట మార్చేవాడు అంతకంటే కాదు. మాట మార్చే దేవుడు, మాట మర్చిపోయే దేవుడు ఆయన కాడు. When the blessing arrived in Abraham and Sarah's life, the blessing was worth the waiting. 25 లాంగ్ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇస్సాకు పుడితే ఆశీర్వాదాన్ని చూసి నవ్వు అని పేరు పెట్టారంట. ఎందుకంటే వారి నోటి నిండా దేవుడు నవ్వును ఉంచారు. నీ జీవితంలో ఒకవేళ ఆశీర్వాదం ఆలస్యం అవుతున్నా అంత మాత్రాన దేవుడు మర్చిపోయాడని కానీ, దేవుడు మాట మారుస్తాడని కానీ, దేవుని శక్తి ఏదో తగ్గిపోయిందని కానీ, దేవుడు నిన్ను మర్చిపోయాడని కానీ, దేవునికి నీ మీద ప్రేమ తగ్గిపోయిందని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అపవాది చాలాసార్లు మన చెవులో ఒక అబద్ధం చెప్తూ ఉంటాడండి. ద డెవిల్ ఇస్ అ లయర్. అపవాదికి ఉన్న ఒక పేరు ఏంటంటే అపవాది అబద్ధికుడు అంట. అబద్ధాలలో ఒక అబద్ధం ఏంటో తెలుసా? ఏసైకి నువ్వు అంటే ఇష్టం లేదు, దేవుడికి నువ్వు అంటే ఇష్టము
వాళ్ళంటే ఇష్టం ఉంది, వీళ్ళంటే ఇష్టం ఉంది, కానీ నువ్వంటే ఇష్టము. మా పిల్లల్ని నేను డిసిప్లిన్ చేస్తూ ఉంటా, ఎక్కువ తల్లిగా ఎక్కువ కొడతా ఉంటాను, డిసిప్లిన్ చేస్తూ ఉంటాను. జాన్ వెస్లీ గారు గారాబం చేస్తారని నా మీద ఇంకెక్కువ బాధ్యత అయిపోతుంది వాళ్ళని డిసిప్లిన్ చేయడం. సరే, మా చిన్నమ్మాయి ఒకసారి ఏదో అల్లరి పని చేసి నా దగ్గరికి రాగానే చాలా గట్టిగా చేయగానే మూతి ముడుచుకొని నాతో ఒక డైలాగ్ వేసింది, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది మమ్మీ అని. ఏంటంట, నీకు నా మీద ప్రేమ అంటే మాటలతోనే అలా చేస్తూ ఉంటుంది అనమాట, మంత్రం. అలా అంటే ఇంకా మమ్మీ నన్ను ఎప్పుడు ఏమనదని, నీకు నా మీద ప్రేమ. నేను అప్పుడు చెప్పాను, నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను కరెక్ట్ చేస్తున్నా, నేను సరి చేస్తున్నా అని ఐ హ్యాడ్ టు అష్యూర్ టు మై చైల్డ్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అపవాది నీ చెవులోకి వచ్చి ఆ మాట చెప్తున్నాడా, దేవుడు నీ మీద ప్రేమ తగ్గిపోయింది దేవునికి, నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు అంటే చాలా ప్రేమ, కానీ ఇప్పుడు లేదంత ప్రేమ. దేవుడు వేరే వాళ్ళని ప్రేమించినంతగా నిన్ను ప్రేమించట్లేదు. ఇంకొక మాట అపవాది కొన్నిసార్లు అంటాడు, నువ్వు ఈ పొరపాట్లు చేసావు కదా, నువ్వు ఈ తప్పిదాలు చేసావు కదా, అందుకనే యూ డోంట్ డిజర్వ్ గాడ్స్ లవ్, నీవు దేవుని ప్రేమకు అర్హుడవి కావు అని చెప్పేస్తాడు అపవాది. కొంతమందికి దానికే ఫిక్స్ అయిపోతారు, నేను ఈ తప్పు చేశాను కాబట్టి, బికాజ్ ఐ డిజొబేడ్ గాడ్, ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమకు నేను అర్హుడని కాదని ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం మానేస్తారు. ఆ రిలేషన్షిప్లో గ్యాప్ వచ్చేస్తుంది దేవునితో మనకి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, దేవుని ప్రేమ మనం అర్హులమని ఆయన మనల్ని ప్రేమించలేదండి. బికాస్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్, బికాస్ వీ ఆర్ హిస్ పీపుల్, బికాస్ వీ ఆర్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలం కాబట్టి మనకు అర్హత ఉన్నా లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అండ్ జాన్ వెస్లీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, దేర్ ఇస్ గ్రేట్ కాన్ఫిడెన్స్ వెన్ యు నో దట్ యు ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే బలంగా నమ్ముతామో మన హృదయంలో ఉండే కాన్ఫిడెన్సే చాలా గొప్పగా. చూడండి, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళకంటే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగం త్వరగా వస్తుంది తెలుసా మీకు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీకు ఎంత సబ్జెక్ట్ ఉందో అది తెలుసుకుంటారు, కానీ బట్ వెన్ యూ వేర్ కాన్ఫిడెన్స్, ఒక కాన్ఫిడెన్స్తో నువ్వు మాట్లాడితే జవాబులు ఇస్తే నేను త్వరగా సెలెక్ట్ చేస్తారు. చాలాసార్లు విశ్వాస జీవితంలో కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నాం, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆల్వేస్ బిలీవింగ్ ద లై ఆఫ్ ద డెవిల్ దట్ గాడ్ డజంట్ లవ్ అస్ ఎనీమోర్. ఒకప్పుడు ప్రేమించాడు, కానీ దేవుడు ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదులే, నీ షార్ట్ కమింగ్స్ వల్ల, నీ ఫెయిల్యూర్స్ వల్ల, నీ డిజొబీడియన్స్ వల్ల గాడ్ స్టాప్ లవింగ్ యూ అనే ఆ అబద్ధాన్ని, ఆ లైని ఎవరైతే బిలీవ్ చేస్తూ ఉంటారో దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, దట్ వీఆర్ హిస్ ఫేవరెట్ చైల్డ్ అని తెలుసుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయాలండి, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఎంత కాన్ఫిడెంట్గా ప్రవర్తించాలి, ఎంత కాన్ఫిడెంట్గా ప్రార్థన చేయాలి. నిన్న కూడా ఆ మాట చెప్పాను నేను, ధైర్యముతో కృపాసనం యొద్దకు దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్తో మనము ప్రార్థన చేయాలి. అబ్రహాము సారా జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైంది, కానీ ఆశీర్వాదాన్ని మాత్రం దేవుడు ఇవ్వకుండా మానలేదు. అండ్ టుడే అబ్రహాము యొక్క సంతానము భూమి మీద అంతా విస్తరించబడి ఉన్నారు. అఫ్ కోర్స్ హిస్ బయోలాజికల్ చిల్డ్రన్, అండ్ మిగతా వారందరూ స్పిరిచువల్గా ఏబ్రహామ్స్ డిసెండెంట్స్. మనం బయోలాజికల్గా ఏబ్రహామ్స్ డిసెండెంట్స్ కాకపోవచ్చు, మన యూదులం కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా విశ్వాసులకు తండ్రి కాబట్టి, మనందరం విశ్వాసులం కాబట్టి మనకు కూడా అబ్రహాము తండ్రే. హల్లెలూయా. మాకు వివాహం అయినప్పుడు మా ఎంగేజ్మెంట్ సమయంలో చాలామంది పాస్టర్స్ వచ్చారు, దైవజనులు వచ్చారు. జాన్ వెస్లీ గారికి నాకు ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు ఆ సమయంలో చాలా వాక్యాలు, చాలా వాగ్దానాలు సేవకులు చెప్పారు. వాటిలో ఒక వాగ్దానం ఏంటంటే, నీవు వేవేలకు తల్లి వగదువు అనే ఒక ఆశీర్వాదాన్ని అక్కడున్న సేవకులు నా మీద, మరి దైవజని మీద ప్రకటించారండి. వీరు అనేక మంది ఆత్మీయ బిడ్డలను కలిగి ఉండబోతున్నారని. మాకు ఎప్పుడైతే దేవుడు 3 కుమార్తెలను ఇచ్చారు, వెన్ వీ వర్ బ్లెస్డ్ విత్ 3 daughters, జాన్ వెస్లీ గారు ఒకే మాట అన్నారు, నా తండ్రి ఇంటి పేరును నేను ఈ భూమి మీద మల్టిప్లై చేయాలనే ప్యాషన్ కంటే నా పరలోకపు తండ్రి కుటుంబీకులను నేను మల్టిప్లై చేయాలనే ప్యాషన్ నాకు ఉంది. సో ఈవెన్ దో వీ హ్యావ్ 3 biological children, ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ వాంట్ టు సీ మెనీ మోర్ గాడ్లీ చిల్డ్రన్. అనేక మంది ఆత్మీయమైన సంతానాన్ని, ఆత్మలను దేవుని కొరకు రక్షించాలనే తాపత్రయం నాలో ఉంది అని చెప్పారు. హల్లెలూయా. అర్థమవుతుందండి. చాలాసార్లు మనం కంటికి కనబడే వాటిని చూస్తూనే ఇంతేనేమో జీవితం అనుకుంటాం. అబ్రహాము తన లైఫ్ టైంలో ఒకవేళ ఇస్సాకును
మాత్రమే చూసుండొచ్చు, లేకపోతే వేల సంతానాన్ని, ఇసుక రేణువులంత, ఆకాశపు నక్షత్రాలంత విస్తరించబడిన సంతానాన్ని అతను చూడలేకపోయినప్పటికీ ఈరోజు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. ఈ రాత్రికాల సమయంలో మేబీ నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. టేక్ హార్ట్, బీ ఎంకరేజ్డ్. యువర్ వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టెడ్ టైం. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని ఈ వెయిటింగ్ అంతా వేస్ట్ అని అనుకోద్దు. వెయిటింగ్లో కూడా దేవునిలో ఆనందించు, వెయిటింగ్లో కూడా నిరీక్షణతో ఎదురుచూడు. దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకొక మాట మాత్రం యోసేపు జీవితం నుండి మీ జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యోసేపు జీవితం మనందరికీ తెలుసు. తండ్రికి ప్రియమైన కుమారుడు. అన్నలందరికంటే తండ్రి చాలా స్పెషల్గా యోసేపును ట్రీట్ చేస్తూ ఉంటే, యోసేపు యొక్క అన్నలందరూ అతన్ని ద్వేషించడం ప్రారంభించారు. దే వర్ జెలస్ ఆఫ్ హిమ్. జెలసీ చాలా భయంకరమైంది కదండి. జెలసీ ఎవరికి ఉంటుందో, కుళ్ళు వల్ల, ఈర్ష్య వలన మనిషి చచ్చిపోతాడంట. ఒకని అసూయ వలన వాడి అసూయ వాడినే పాడు చేస్తుందని ఉంది దేవుని వాక్యంలో. బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు అనే మాట ఉంది. బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు. అసూయ ఎవరికి ఉంటుందో వాళ్ళని అది డ్యామేజ్ చేస్తుంది. అసూయ ఎవరి మీద చూపిస్తారో వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు కదండి. దే హర్ట్ దెమ్. మాటలతో అవ్వచ్చు, పనులతో అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ట్రబుల్ చేయాలని. ఇప్పుడు జోసెఫ్ తన అన్నల యొక్క అసూయను తను పొందుకున్నాడు. తన అన్నల యొక్క అసూయను ఎక్స్పీరియన్స్ చేశాడు, జెలసీని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ సమయంలో యోసేపు అన్నలు తనను గుంటలో పడేశారు. గుంటలో పడేసిన తర్వాత అక్కడ నుండి వర్తకులకు అమ్మి వేసిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత జోసెఫ్ వెయిటెడ్ ఫర్ లాంగ్ టైం. చెరసాలలో ఉన్నాడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. అక్కడ తను చేయని నింద తన మీద వేయబడినప్పుడు, అలిగేషన్ వలన తను మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాలలో ఉండి ప్రతిరోజు ఉదయం లేవగానే యోసేపు అనుకొని ఉంటాడు, ఇంకెంతకాలం ఉండాలి ఈ చెరసాలలో, ఇంకెంతకాలం ఉండాలి ఈ బందికానాలో, ఇంకెంతకాలం ఉండాలి ఈ పరిస్థితిలో. దేవుడు పెద్ద కళ ఇచ్చాడు, కానీ కళ యొక్క నెరవేర్పు కనబడట్లేదే. కొన్నిసార్లు దేవుడు బిగ్ డ్రీమ్స్ ఇస్తాడు, కానీ ఆ డ్రీమ్ యొక్క ఫుల్ఫిల్మెంట్కి ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ ఫెయిత్, ఇట్ టేక్స్ పేషెన్స్. ఇప్పుడు యోసేపు ప్రతిరోజు ఉదయం లేచి ఈ ఖైదీ బట్టలు ఇంకెంతకాలం వేసుకోవాలి, ఈ ఖైదులో ఒక ఖైదీగా ఎంతకాలము ఉండాలి, ఈ పరిస్థితులు ఇంకెంతకాలము అని చాలా నిరాశపడి ఉంటాడు. బట్ ఒక రోజు వచ్చింది, యోసేపు కలల భావాన్ని చెప్పే ఆ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గిఫ్ట్ను దేవుడు యోసేపుకి ఇచ్చాడు అని తెలుసుకున్న తర్వాత ఫరోకు ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ భావాన్ని చెప్పడానికి యోసేపును పిలువనంపించారు. చూడండి, జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 14. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనంలో, ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. చాలా కాలం చెరసాలలో ఉన్నాడు, కానీ బట్ వెన్ ద టైమ్ కేమ్, దేవుని సమయం వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెండ్ సో క్విక్లీ. అర్థమవుతుందండి? కొన్నిసార్లు ఆశీర్వాదము కొరకు వెయిటింగ్ టైంలో ఇంకెంతకాలం, ఇట్స్ టేకింగ్ ఫర్ ఎవర్, ఇట్ ఫీల్స్ లైక్ ఏజెస్. కాలం అంతా గడిచిపోతుంది, నేను ముసల్దాన్ని అయిపోతున్నాను, నేను ముసలోడిని అయిపోతున్నాను, నా ఇయర్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, సమయం అంతా గడిచిపోతుంది అనే బాధ మనలో ఉన్నప్పటికీ టైం రాగానే టక 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 జరగాల్సిన కార్యాలన్నీ దేవుడు త్వరపెట్టి జరిగిస్తాడండి. హల్లెలూయా. త్వరగా తెప్పించండి అని అన్నాడంట ఫరో. యోసేపుని త్వరగా తెప్పించారంట. వస్త్రాలు మారిపోయాయి, అతనికి క్షౌరం చేయించారు, అతని లుక్ అంతా మారిపోయింది. ఫరో ఎదుటకు వెళ్ళగానే యోసేపు జీవితంలో ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనం చూడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. 42వ వచనం. మరియు ఫరో తన చేతనున్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించి. ఒక కలలాగుందండి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ టు మీ?
యోసేపుకి అదంతా అర్థం చేసుకోవడానికి చాలా టైం బట్టి ఉంటుంది. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాక ఎవ్రీథింగ్ వాజ్ సో క్విక్. ఒకేసారి రిలీజ్, ఇంక్రీజ్, ప్రాస్పెరిటీ, ఎగ్జాల్టేషన్. ఖైదు నుండి విడుదల, ఆ తర్వాత ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించటము, ఆ తర్వాత రాజు ఇచ్చిన ఆ హెచ్చింపు ఘనత అంతా కూడా యోసేపు తన జీవితంలో పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆశీర్వాదము చాలా ఆలస్యం అయిపోతుంది అనే చింతలో, బాధలో ఉన్నట్లయితే ఒక్క వాగ్దానము మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. ఈ వచనం, దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వర్స్. ఎందుకంటే కోయువారు దున్నువారి వెంటనే వస్తారంట. అప్పుడే దున్నుతా ఉన్నారంట. ఇట్స్ అ డ్రై ల్యాండ్. దే జస్ట్ స్టార్టెడ్ ప్లవింగ్. ఆ నేలని దున్నుతా ఉంటే వెనక్కే కోసేవారు వచ్చేస్తున్నారంట. అర్థం ఏంటి? ఇప్పుడు విత్తనం వేశాక దేర్స్ అ టైమ్ ఆఫ్ వెయిటింగ్ కదండి. పొలంలో రైతులు విత్తనం విత్తాక దేర్స్ అ టైమ్ ఆఫ్ సోయింగ్, దేర్స్ అ టైమ్ ఆఫ్ వెయిటింగ్, అండ్ దెన్ దేర్స్ అ టైమ్ ఆఫ్ రీపింగ్. విత్తనం వేసే సమయం, అది విత్తనాలన్నీ మొలవడానికి సమయం పడుతుంది, పంట రావడానికి సమయం పడుతుంది, అప్పుడు పంట కోసేవారు వస్తారు. కానీ ఈ వచనము చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వాదాలను యాక్సిలరేట్ చేస్తాడంట మన జీవితంలో. హల్లెలూయా. ఆయన స్పీడప్ చేశాడంటే దాన్ని ఇంకెవరు ఆపలేరు. దేవుడు ఒక్కసారి, వెన్ గాడ్ స్టార్ట్స్ బ్లెస్సింగ్ యువర్ లైఫ్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎవ్వరు కూడా ఆపలేరు. అందుకే దేవుడు అన్నాడు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. కానీ ఇది ఎప్పుడు వస్తుందంటే వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద వెయిటింగ్. నీ సమయం ఇంకా ఆసనం కాకపోయినా సణుగుకోకుండా, కృంగిపోకుండా, బాధపడకుండా, దేవుని నిందించకుండా, నీ యథార్థతను విడిచిపెట్టకుండా, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసయ్య వైపే చూస్తూ, మై గాడ్ నోస్ వాట్ టు గివ్ మీ. నా దేవుడికి తెలుసు నాకు ఎప్పుడు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, నన్ను ఎలా ఆశీర్వదించాలో, నన్ను ఎలా హెచ్చించాలో నా ప్రభువుకు తెలుసు. నేను మాత్రం ఆయన గట్టిగా పట్టుకుంటానని నేను రాత్రి కూడా జాన్ వెస్లీ గారు చెప్పారు. దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వాదాలన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టే. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వాదాలన్నీ కూడా మనకి దగ్గరగా ఉంటాయి. కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. దేర్ ఇస్ ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రాత్రికాల సమయంలో మేబీ యు ఆర్ ఇన్ అ ల్యాక్. ఆశీర్వాదమే లేదండి. ఇక్కడ చూసాం దుబాయ్లో అంతా ఎడారలే కదండి. ఎటు చూసినా ఎడారి, ఒక చెట్టు లేదు, ఒక పచ్చదనం లేదు, నో గ్రీనరీ కొన్ని ప్లేసెస్లో తప్ప. ఇట్స్ మోర్ డ్రై ల్యాండ్ అండ్ డెజర్ట్ ల్యాండ్. ఒకవేళ మీ జీవితం కూడా ఒక డ్రై ల్యాండ్ లాగా ఉందేం, బ్లెస్సింగ్ అసలు ఎక్కడ కనబడట్లేదండి. నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, బాధపడద్దు. దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని మీద ఆశ పెట్టుకో. వెయిట్ విత్ హోప్, వెయిట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, వెయిట్ టిల్ గాడ్స్ టైమింగ్. డోంట్ ట్రై టు హరీ గాడ్. తొందరపడద్దు, దేవుణ్ణి తొందర పెట్టద్దు. ఆయన సమయం కొరకు ఎదురు చూడు. దేవుడు ఒక సమయం వస్తుంది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పుడు మనం చదివినట్లుగా మధురమైన ద్రాక్ష రసములు స్రవించి ఆశీర్వాదాలు పొంగి పొర్లే అనుభవాలతో దేవుడు మీ జీవితాలను, మన జీవితాలను నింపబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.